అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సత్యగిరి కొండపైన స్మార్త ఆగమ వేద పాఠశాలలో కొంతమంది విద్యార్థులకు అస్తవ్యస్తత నెలకొంది. దీనిపైన దేవస్థానం డాక్టర్ మాట్లాడుతూ కొంతమందికి బీపీ డౌన్ అవడం వల్ల వచ్చిన అస్తవ్యస్తత అని అనుకుంటున్నామని, దీనిపైన ఫుడ్ శాంపిల్స్ పంపించి దేని మూలాన అస్తవ్యస్తకు గురయ్యారో తెలుసుకుంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతం డయేరియా విజృంభిస్తున్న సమయంలో అన్ని విధాలా తగు జాగ్రత్తలు తీసుకుంటామని, అందులో భాగంగానే అస్తవ్యస్తకు గురైన 6 విద్యార్థులకు సెలైన్స్, ఓఆర్ఎస్ ఇచ్చి వారిని ట్రీట్మెంట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. అందరూ సురక్షితంగానే ఉన్నారని, ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. స్వామివారి దేవస్థానం నందు స్మార్త పాఠశాల నందు ఈరోజు డైరియా లక్షణాలు కనిపించాయని చెప్పి పొద్దున్న మాకు వార్డెన్ వాళ్ళు చెప్పారు. ఇక్కడికి వచ్చి మొత్తం అందరికీ 32 మంది స్టూడెంట్స్ అందరికీ కూడా పరీక్షలు చేసి దాంట్లో ఒక 6గురికి మాత్రం కొంచెం లక్షణాలు ఉన్నాయని తెలిసి వాళ్ళకి ముందు జాగ్రత్తగా మనం సెలైన్లు, మెట్రోజెల్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. పిహెచ్సి వారికి కూడా ఇంటిమేట్ చేశాను. వాళ్ళు వచ్చి వాటర్ శాంపిల్స్, ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. దేవస్థాన అధికారులు కూడా మార్నింగ్ వచ్చి వాళ్ళందరూ చూసి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు మేము ఇక్కడ మా టీం అంతా కూడా ఇక్కడ ఉండి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడే మనం క్యూర్ చేద్దామని చెప్పి ఇక్కడే పెట్టామండి. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, కంగారు పడడానికి ఏమీ లేదు. ఒక 6 స్టూడెంట్స్ కొంచెం బీపీ డౌన్ అయ్యి ఉండడం వల్ల మనం సెలైన్ పెడుతున్నాం అంతే, అంతమించి దీంట్లో జరిగింది ఏమీ లేదు. ప్రాథమికంగా ఏమన్నా అంచనాకు వచ్చారండి? ఎందుకు వచ్చిందండి, ఎలా ఎందుకు జరిగిందండి? అది డైరియా, ఇప్పుడు డైరియాలో సీజన్ కాబట్టి అండి, ఆ సీజన్ వల్ల ఇది మనకి సోకిందని మేము అనుకుంటున్నాం. మనసు పిహెచ్సి వాళ్ళ శాంపిల్స్ ఏమైనా కలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఫర్దర్ ఏంటి అన్నది ప్రాబ్లం అనేది మనకు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు.